ఆస్పత్రికెళ్తే రోగాల గురించి వాకబు చేస్తాం. కానీ అక్కడికెళ్తే రోగ కారకాల గురించి ఆరా తీయాల్సిన దుస్థితి. అంతగా పడకేసింది అక్కడి పారిశుధ్యం. ఏటా వేల కోట్లు వెచ్చిస్తున్న దవాఖానాల తీరు మారడం లేదు. మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో వైద్యం ఇక నైవేద్యమే. వైద్యులు దొరికితే గొప్పే అనుకోవాల్సిన పరిస్థితి. ప్రాథమిక చికిత్సలు మినహా ఓ రకమైన శస్త్రచికిత్సలకు ప్రైవేట్ ఆస్పత్రుల్ని ఆశ్రయించాల్సిన దౌర్భాగ్యం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే వైద్యానికి సుస్థి చేసింది. కరువు జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లాలో పేదల వైద్యమూ కరువవుతోంది. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తోడు జిల్లాలో 4 ప్రాంతీయ దవాఖానాలు, 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రాలున్నా అందరికీ వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. అన్ని దవాఖానాల్లో దాదాపు 60% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో 19 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 6గురే సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని 4 ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ ఇదే దుస్థితి. వనపర్తిలోనైతే పడక మంచాలకు దిక్కులేదు. ఏ ఏరియా ఆసుపత్రులకు వెళ్లినా రోజుకు 300-400 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు. వారందరికీ పూర్తిగా వైద్యం అందించలేక తిప్పుకునే పరిస్థితి నెలకొంది. ఇక 12 నుంచి 15 మండలాలకు సేవలందించే రెవెన్యూ డివిజన్ కేంద్రాల పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నం కేసులను జిల్లా ఆసుపత్రికో హైదరాబాద్కో పంపుతున్నారంటే వైద్యం ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 80 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు ఏకైక ఆధారం నాగర్ కర్నూల్ ప్రాంతీయ ఆసుపత్రి. గ్రామీణ ప్రాంతాలు, తండాలు అధికంగా ఉండే ఈ రెవెన్యూ డివిజన్లో లక్షలాది మందికి ఈ సర్కారీ దవాఖానే కీలకమైన ఇక్కడ వైద్య సేవలు తూతూ మంత్రంగానే ఉంటున్నాయి. తాగునీటికి తటపటాయించాల్సి వస్తోంది. అంబులెన్సులు లేక వేలకు వేలు వెచ్చించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రాత్రిళ్లు ఏదైనా జరిగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. వైద్యులు ఎవరెప్పుడు విధుల్లో ఉంటారో, ఎప్పుడు బయటకెళ్తారో ఎవ్వరికీ తెలియదు. డాక్టర్ల కొరత కారణంగా రోగులు ప్రాథమిక చికిత్సలు మాత్రమే చేసుకుని పెద్ద ఆసుపత్రి మహబూబ్నగర్కు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ప్రైవేటు క్లినిక్లు బాగుపడుతున్నాయే తప్పించి ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సేవలు ప్రజలకు అందడం లేదు. హాస్పిటల్లో మినరల్ వాటర్ ప్లాంటు ఉన్నది, కానీ ఇంతవరకు కూడా వినియోగంలోకి తేలేదు. సరిగ్గా చూసుకోలేదు. మార్నింగ్ 10:30కు వచ్చిపోతారు, మళ్ళీ 11 గంటలకు గ్లూకోజ్ పెడతారు. కథం అదే కూడా పోతారు, ఇంకా మళ్ళీ వచ్చి చూడరు. మందులు మాత్రం ఇసుకొని లేదు. ఇవి వాడండి, ఈ టానిక్ వాడండి, ఈ టాబ్లెట్ చేసుకోండి అని చెప్పేది లేదు. ఇటువంటి మందులకు ఇప్పుడు ఇంకా తక్కువగా అవి వేస్తే పేషెంట్లు మంచిగా అవుతారు. రోజు 2 గంట సేపు కరెంటు పోతుంది నైట్లా. ఇక నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో పరిశుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే చెప్పాలి. ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఉన్నంతసేపు ముక్కు మూసుకుని బతకాల్సి వస్తోంది. పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో లేరో తెలియని అగమ్యగోచర పరిస్థితి అన్ని చోట్లా కనిపిస్తోంది. కొన్నిసార్లు చేసేదేమీ లేక రోగి తరపు వారే వార్డులు శుభ్రం చేసుకుంటున్నారు. మందులు బయటికే రాస్తారన్న. తానికే నీళ్ళు లేవన్నా నిన్న మొత్తం బయటనే తెచ్చుకున్నాం. బయటకు పోతే 6 రూపాయలు 7 రూపాయలు అని అడుగుతారు బాటిల్. పాలు లేవు, ఏం లేదు సార్. అన్నం చేస్తే అన్నం తినబుద్ధి అయితే లేదు, ఇట్లా మెత్త వాసన వచ్చిపోతుంది. చెప్తే నా మీదకే రివర్స్ అయ్యి నువ్వు బాగా సార్కు కాంప్లైంట్ ఇస్తున్నావు, మేము రూమ్ ఊడవాము అది ఊడవాము అన్నాడు. నేనే రూమ్ ఊడ్చుకుంటున్నా. రోజు రూమ్ ఊడ్చుకోవాలని నేను మంచిని చూడాలి, ఆయన లేవాటల్లో పండబెట్టాలి. మారుమూల ప్రాంతాల్లో వైద్యం అరణ్యరోధనే. కనీసం గ్లూకోజ్ ఎక్కించేందుకు సిబ్బంది కొరతే. నారాయణపేట ప్రాంతీయ ఆసుపత్రిలోనూ సెలైన్ ఎక్కించే సిబ్బంది లేరంటే సర్కారీ దవాఖానాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఖాళీల కొరత, నిధుల లేమి వల్లే సమస్యలని ఆసుపత్రుల నిర్వహణ సిబ్బందియే అంగీకరిస్తున్నారు.
ఇప్పుడు హాస్పిటల్లో 19 మంది డాక్టర్స్కి మేము 6 డాక్టర్లు పనిచేస్తున్నాం. జనరల్ సర్జరీ డాక్టర్, గైనకాలజిస్ట్ వేకెన్సీ ఉంది, ఈఎన్టీ స్పెషలిస్ట్ వేకెన్సీ ఉంది. అత్యవసర సదుపాయాలు అందించగలిగే మిషన్స్ కానీ, ఇంకా వైద్య సేవలు అందించడానికి ఇంకొంతమంది డాక్టర్స్ కానీ ఉంటే మా హాస్పిటల్ ఇంకొంచెం ముందు బాటలో తీసుకెళ్ళడానికి మేము కృషి చేయగలము. మందుల కొరత హాస్పిటల్లో ఉన్నమాట వాస్తవం. డ్రగ్స్ అనేవి ఇంతకుముందు మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి మనము ట్రాన్స్ఫర్లో అంబులెన్స్లో తెచ్చుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి ద్వారా మనకు హాస్పిటల్కి మందులు అందిస్తున్నారు కావున అన్ని రకాల మందులు అనేవి హాస్పిటల్కి సరిపడ మోతాదులో అందుబాటులో లేవు. సరిపడ నిధులుంటే మిగతా ప్రాబ్లమ్స్ కూడా త్వరలో పరిష్కరించే అవకాశం ఉంది. సమస్యలు ఈ స్థాయిలో తాండవిస్తున్న పాలమూరు జిల్లా వైద్యాధికారులు సరిగ్గా దృష్టి సారించట్లేదనే విమర్శలు ఉన్నాయి. మొన్నటి వరకు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్కే జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్తగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఆసుపత్రి చూడాలో, జిల్లాలోని మొత్తం ఆసుపత్రులు చూసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చినా పూర్తి స్థాయిలో దృష్టి నిలపటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.